విగ్రహానికి రూపకల్పన చేసి సగటు తెలంగాణ మహిళ ఏ విధంగా ఉంటుందో, ఒక బహుజన ఒక తల్లి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా రూపురేఖలతో ఒక తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపకల్పన చేసి చర్చించి కొంతమంది కవులు కళాకారులు విద్యావేత్తలతో ఇప్పుడు కవులు కానీ కమ్యూనిస్ట్ పార్టీలు కానీ వాళ్ళు ఏకాభిప్రాయంతోనే ఉన్నారు. ఈ కవులు అంటే అందరూ కాకపోవచ్చు, కొంతమంది కవులు అందశ్రీ కావచ్చు, లేకపోతే నిన్న అవార్డు ఇచ్చారు కదా కొంతమందికి, అంటే వాళ్ళు దీనికోసం అవార్డుల కోసం సపోర్ట్ చేస్తారని అనను. కానీ కొందరేమో ఇది ఇప్పుడు కొత్తగా వీళ్ళు కొత్తగా అని కాదు, తెలంగాణ తల్లి ప్రభుత్వం రూపొందించిన తెలంగాణ తల్లి ఆమోదయోగ్యంగా ఉంది అని వాళ్ళు అంటున్నారు. కానీ ఉద్యమ కాలంలో కేసీఆర్ గారితో ఉండి అప్పటి తెలంగాణ తల్లి రూపాన్ని చేసిన వాళ్ళు, ఇప్పుడు దేశపతి శ్రీనివాస్ కావచ్చు, లేకపోతే ఇంకా చాలామంది అప్పుడున్న కవులు రాసమయ్యి ఇలాంటి వాళ్ళు, లేకపోతే కేసీఆర్ గారు హిమ్సెల్ఫ్ ఆయన ఆనాటి శిల్పులు, వీళ్ళంతానేమో వ్యతిరేకిస్తున్నారు కదా. నేను ఇందాక అన్నట్టుగా నేను చాలా ఇప్పుడున్న నిన్న రేవంత్ రెడ్డి గారు ఆవిష్కరించిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని కించపరిచే విధంగా, లేకపోతే ఇంకో రకంగా పోస్టులు పెడుతున్నారు కొంతమంది. కేటీఆర్ గారు అయితే ఇవాళ ఏకంగా మళ్ళీ మేము అధికారం రాగానే తీసుకుపోయి గాంధీ భవన్లో పడేస్తామని అన్నారు కూడా, అక్కడ ప్రతిష్ఠిస్తామని. సో దీని మీద ప్రభుత్వ రియాక్షన్ ఏంటి? కించపరిచే వ్యాఖ్యలు కానీ లేకపోతే విమర్శలు కానీ వీటి మీద? వీటిపైన కూడా ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. అంటే ప్రభుత్వము అధికారికంగా ఒక గెజిట్ తీసుకువచ్చి అధికారికంగా గుర్తించిన తర్వాత దాన్ని అవమానించడం అనేటువంటిది నేరము అనేటువంటి మాటని ప్రభుత్వం చెప్తా ఉంది. ఇప్పుడు మనకు జాతీయ గీతం ఉంది, జాతీయ గీతాన్ని అవమానిస్తే చట్టంలో తీవ్రమైనటువంటి శిక్షలు ఉన్నాయి. భారతదేశాన్ని కానీ జాతీయ గీతాన్ని కానీ అవమానిస్తే తీవ్రమైనటువంటి శిక్షలు ఏ విధంగా ఉన్నాయో అదేవిధంగా తెలంగాణ తల్లిని అధికారికంగా ఏర్పాటు చేసుకొని అధికారికంగా గుర్తించి ఇప్పుడు మన తెలంగాణ తల్లిగా అధికారికంగా భావిస్తున్నటువంటి తల్లిని అవమానించడాన్ని మాత్రము ప్రభుత్వము చాలా తీవ్రంగా పరిగణిస్తామనేటువంటి మాటను చెప్తా ఉంది. సో అందుకోసం అయితే రక్షణలు కల్పించేటందుకు, అంటే చట్టపరమైనటువంటి రక్షణలు కల్పించడం పైన కూడా ప్రభుత్వం ఎక్సర్సైజ్ చేస్తుంది. ఆ రూపాన్ని మార్చేటువంటి ప్రయత్నం చేసినా, భవిష్యత్తులో తొలగించాలనేటువంటి ప్రయత్నం చేసినా కానీ చట్టపరమైనటువంటి రక్షణలు కల్పించాలి తెలంగాణ తల్లికి అనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. అందుకోసము న్యాయ నిపుణులతో కూడా సంప్రదింపులు చేస్తుంది. చట్ట ప్రకారము కఠినమైనటువంటి శిక్షలు పడే విధంగా కూడా శిక్షలు రూపొందించే విధంగా కూడా ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తుంది. అందుకోసం అవసరమైనటువంటి న్యాయ నిపుణులతో కూడా ప్రభుత్వం చర్చిస్తూ ఉంది. అందుకే భవిష్యత్తులో ఎవరు మార్చకుండా, ఎవరు కూడా అవమానించే విధంగా మాట్లాడకుండా కఠినమైనటువంటి శిక్షలు ఉంటాయనేటువంటి హెచ్చరికల్ని ప్రభుత్వ వర్గాలు చేస్తూ ఉన్నాయి. స్వయంగా ముఖ్యమంత్రి కూడా చేశారు. రైట్ నర్సింగ్, ఒక్క నిమిషం. రాజేష్, ఈ విషయంలో బీజేపీ కొంత గోడ మీద పిల్లివాటంగా ప్రవర్తిస్తుంది.